1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. సో మనం ఇదివరకు క్లాసెస్లో నేర్చుకున్నవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇంకా కొత్తగా వేరేదే నేర్చుకుందామని అనుకుంటున్నారు కదా. సో దానికోసం ఈరోజు మనం చేసేది చిన్న కమ్యూనికేషన్. మనము అందరు జాబ్కి వెళ్తూ ఉంటారు. అందరికీ జాబ్లో కొన్ని లేట్ అయినా లేదంటే లీవ్ తీసుకోవాలన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందరికీ. ఓకే, అది కామన్. ప్రతి ఒక్కరు పొద్దున్న లేసి ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది జాబ్కి. దానికి రీజన్ చెప్పాలి బాస్కి. ఎలా? మీరు బాస్కి రీజన్ చెప్పాలి కదా. మీ యజమాని ఎవరైనా కానీ, బాస్ అన్న కానీ, ఓనర్ అన్న కానీ, ఎవరికైనా కానీ మీరు లేట్ అయినప్పుడు రీజన్ చెప్పాలి. ఎలా? సో అలాంటి సెంటెన్స్లే ఈరోజు చూద్దామా మరి. సో మెయిన్ ఇప్పుడు చూడండి, మీరు జాబ్కి వెళ్ళాలి. మీరు 9 o'clockకి జాబ్కి వెళ్ళాలనుకోండి. మనకు హైదరాబాద్లో ఉండడానికి మన వాళ్ళకి అందరికీ వచ్చే ప్రాబ్లం ఏంటి? ట్రాఫిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్. మీరు ఫస్ట్ చెప్పే రీజన్ ఏంటి? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అందుకని లేట్ అయింది. ఓకే, సింపుల్గా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అందుకని లేట్ అయింది సార్. మరి ఈ సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్తారో చూద్దామా. ट्रैफिक बहुत है इसलिए लेट हुआ. देर हुआ. लेट అంటే देर हुआ. సో మనకు మన బాస్కి హిందీలో రీజన్ చెప్పాలి. నాకు లేట్ అయింది ఈరోజు జాబ్కి. ఎలా? ఏం చెప్తారు? ట్రాఫిక్ ఉందని మీరు చిన్న అబద్ధమో నిజమో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది చెప్పాలి. మీరు ఎలా చెప్పాలి హిందీలో? ट्रैफिक बहुत है इसलिए देर हुआ सर. मैं होना बोल के लेट नहीं आया, ट्रैफिक था इसलिए देर हुआ. 5 minutes से लेट అయింది కదా సార్, 5 minutes देर हुआ ना. సో ఇలా మనము రీజన్ చెప్తాము. ఇంకొకటి, లీవ్ కావాలి మీకు. ఇప్పుడు ఈరోజు ఆఫీస్కి లీవ్ కావాలి, లేదంటే మీరు ఎక్కడికో వెళ్ళేది ఉంది కానీ అబద్ధం చెప్పాలి. చెప్పి మీరు లీవ్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? అందరు సాధారణంగా నాకు జలుబు వచ్చిందో, జ్వరం వచ్చిందో, లేదంటే కడుపు నొప్పో, మోషన్స్ ఏదో ఒకటి చెప్పి మనం లీవ్ తీసుకుంటాం. ఆ లీవ్ అడగడానికి హిందీలో ఎలా అడగాలో చూద్దామా మరి. సో ఏమని చెప్తారు? మేరా తబియత్ ఖరాబ్ హై. నాకు ఒంట్లో బాగాలేదు అందుకని నేను రాలేను ఈరోజు. ఓకే, చూద్దామా. మేరా తబియత్ ठीक नहीं है या खराब है. इसलिए అందుకని. मैं నేను आज ఈరోజు ऑफिस नहीं आ पाऊंगा. नहीं आप नहीं आ पाऊंगा అందుకని ఈరోజు నేను ఆఫీస్కి రాలేను. मुझे छुट्टी चाहिए. దీన్ని ఇంకా కొంచెం ముझे ఛుట్టి చాయే. మేడం ఒక్క పదాన్ని ఇంత పెద్దగా చెప్పాలనుకుంటున్నారా అని అనుకుంటున్నారేమో. అదేం లేదు, మీకు ఏది కావాలి? ముझे ఛుట్టి చాయే. ఎందుకు అని అడుగుతారు. మీరు సింపుల్గా నాకు లీవ్ కావాలని అడగాలి. ఎలా? ముझे ఛుట్టి చాయే అని మీరు అడగొచ్చు. ఎందుకు అని అడుగుతారు మీ బాస్. అప్పుడు మీరు రీజన్ చెప్పాలి కదా. సో ఆ రీజన్ ఏంటి? మేరా తబియత్ ఠీక్ నహీ హై ఇస్లియే మే ఛుట్టి లే రహా హూ. అందుకని నేను లీవ్ తీసుకుంటున్నాను. సో సింపుల్గా మనం చెప్పొచ్చు. మీకు లీవ్ కావాలని మీరు డైరెక్ట్గా అడిగారు అనుకోండి, దానికి కంపల్సరీ రీజన్ అడుగుతారు కదా. ఏదో ఒకటి మీరు చెప్పాలి అక్కడ రీజన్. ఆ రీజన్ ఏంటి? నాకు ఒంట్లో బాగాలేదు. దాన్ని మీరు హిందీలో చెప్పాలి. ఎలా? మేరా తబియత్ ఖరాబ్ హై, మేరా తబియత్ ఠీక్ నహీ హై, ముझे బుఖార్ ఆయా హై, నాకు ఫీవర్గా ఉంది. ఇస్లియే మై నహీ ఆ పా రహా హూ. నేను అందుకనే రాలేకపోతున్నాను. సో అందుకే నాకు లీవ్ కావాలి సార్. ఇలా మీరు అడుగుతారు. సో ఇలా అడగొచ్చు. సో మీకు ఇలా దీనికి బదులుగా ఠీక్ నే అంటే, మీరు లీవ్ కావాలంటే మరి బహన్కి షాదీ హై, మీ ఇంట్లో ఎవరిదో రిలేటివ్స్ పెళ్ళి ఉంటుంది కదా, పెళ్ళికి మీరు లీవ్ అడగాలి. ముझे 4 दिन की छुट्टी चाहिए सर. क्यों?
ఎందుకు అని అంటారు. ఎందుకు అని అంటే మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, మేరీ బెహన్ కి షాదీ హై, ఇసీలియే ముझे छुट्टी चाहिए. సో ఇలా మీరు మీ బాస్ దగ్గర మీకు రీజన్స్, మీరు ఇక్కడ ట్రాఫిక్ ఉంది, పెట్రోల్ అయిపోయింది సార్, అందుకని నేను ఆఫీస్కి 5 నిమిషాలు లేట్ వచ్చాను, పెట్రోల్ హో గయా ఇసీలియే మే లేట్ ఆయా. ఇలా మీరు చిన్న చిన్న వర్డ్స్ అక్కడ పెట్టేసి మీరు మీ బాస్కి కావాల్సిన రీజన్స్ మీరు ఈజీగా చెప్పేయచ్చు. మరి ఇలా చెప్పడానికి మీరు సిద్ధమేనా? ఇంకా కొన్ని మీకు ఏం కావాలో అలా ఇక్కడ చూసుకొని ఆ రీజన్ పెట్టేసి మీరు చెప్పేయండి. ఓకేనా? ట్రై చేయండి. మరి ఇలా ట్రై చేస్తారా? ఓకే, నేను ఇక్కడ మీకు ట్రాఫిక్ ఇచ్చాను కదా, ట్రాఫిక్ బదులుగా మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు? పెట్రోల్. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ ఖతం హువా, పెట్రోల్ హో గయా ఇస్లియే లేట్ హువా. ఓకే, బండి పంచర్ అయింది, గాడి పంచర్ హువా ఇస్లియే లేట్ హువా. ఓకే, సో ఇక్కడ మీరు చిన్నదే ఒక్క వర్డ్ మీకు ఇక్కడ ఏం కావాలో అది తీసుకొని మీ బాస్కి మీరు రీజన్ చెప్పేయచ్చు లేట్ అయినందుకు. ఇంట్లో నుంచి మీరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంట్లో నుంచి లేట్గా బయలుదేరి ఉంటారు, లేదంటే ఒక 5 నిమిషాలు లేట్గా లేసి ఉంటారు, ఏదో ఒక రీజన్ ఉంటుంది. కానీ అక్కడ మనం మేనేజ్ చేయాలి. ఆ మేనేజ్ చేయడానికి మనము వాడే రీజన్స్ ఏంటి? ట్రాఫిక్, పెట్రోల్, వీటిని తప్ప మనం ఇంకేమీ వాడము. మోస్ట్లీ మనం లేట్ అయింది 10 నిమిషాలు అంటే మన బాస్కి చెప్పే రీజన్ ఒకటి పెట్రోల్ అయిపోయింది, లేదంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది సార్, హెవీగా ట్రాఫిక్, సిగ్నల్లో విరుక్కున్నాను. సిగ్నల్ మనకు హైదరాబాద్లో మనకేంటి సిగ్నల్ అండ్ ట్రాఫిక్ ఇవి మెయిన్ ఉంటాయి. సిగ్నల్లో ఉన్నాను, అందుకనే సిగ్నల్ చాలా లేట్ అయింది. ఇలాంటి రీజన్స్ మనము చెప్తూ ఉంటాము. సో ఇలాంటి రీజన్స్ కోసం మీరు ఇక్కడ హిందీలో చెప్పాలి. మీ బాస్కి హిందీనే వచ్చు, ఇంకేం రాదు. సో అప్పుడు మీరు హిందీలో చెప్పాలి అనుకుంటున్నప్పుడు పెట్రోల్ హో గయా సార్ ఇసీలియే దేర్ హువా. ఓకే, ట్రాఫిక్ బహుత్ థా ఇసీలియే ముझे देर हुआ, मेरी गाड़ी पंचर हो गया इसलिए देर हुआ. సో ఇలా మీరు రీజన్ లేట్ అయినందుకు రీజన్ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ లీవ్ అడగాలి. లీవ్ అడగాలన్నప్పుడు మేరా తబియత్ అన్న చోట ఇక్కడ పెళ్ళు, లేదంటే ఎవరికన్నా ఒంట్లో బాగాలేదో, ఎవరో చనిపోయారో అలాంటివి మనం పెట్టి లీవ్ తీసుకుంటాం. ఎమర్జెంట్ లీవ్ కావాలి మనం అంటే మనం చెప్పే అబద్ధాలు దాంట్లో కొన్ని ఉన్నా కొన్ని మాత్రం నిజాలు ఉంటాయి అనుకోండి. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఆ రీజన్ హిందీలో చెప్పడం ఎలా అన్నది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. మేరా తబియత్ ఠీక్ నహీ ఉంది, మేరీ బువాకి తబియత్, మేరీ పితాజీకి తబియత్. ఇక్కడ మీది కాకుండా మీ రిలేటివ్స్ ఎవరినన్నా పెట్టండి. ఇక్కడ పితా అంటే ఫాదర్, పితాజీకి తబియత్ ఠీక్ నహీ హై, హాస్పిటల్ లే జానా హై. ఓకే, అలా పెట్టి మీరు యూజ్ చేయొచ్చు. మదర్, मेरी मदर, माँ की तबीयत ठीक नहीं है सर, मुझे हॉस्पिटल जाना है, సో इसलिए मुझे छुट्टी चाहिए. ఇలా మీరు ఎవరినన్నా ఇక్కడ మీరు వేరే వాళ్ళ, మీకు కాకుండా వేరే వాళ్ళకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి కూడా మీరు లీవ్ తీసుకోవచ్చు. లేదంటే మీకు పెళ్ళికి వెళ్ళాలి, లేదంటే అకేషన్కి ఏదన్నా ఎక్కడైనా అటెండ్ అవ్వాలి అంటే వాటిని కూడా పెట్టి మనం ఇక్కడ లీవ్ అడగొచ్చు. ఎలా అడగాలి అన్నప్పుడు నేను ఇక్కడ మీకు సెంటెన్స్ చెప్పాను, ముझे छुट्टी चाहिए. రీజన్ అడిగినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ని తీసేసి మీరు కావాల్సిన రీజన్ పెట్టేసి కంటిన్యూగా చేయండి. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.